హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్లో చాలా మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో నేను కాస్త బిజీగా ఉన్నా, వీడియో అయితే మిస్ కాకూడదు అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఇంత మంచి ర్యాలీ ఉంది కదా. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. రేపు మార్కెట్స్ అనేవి ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో రేపు మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ రోజు కనిపించిన ర్యాలీ అనేది మనం ఇంతవరకు ప్యానిక్ సెల్లింగ్ అనేది చూసాం కదా. సో ప్యానిక్ బయింగ్ అనేది ఎలా ఉంటుందో అయితే కనిపించింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా మార్చిలో మనకి కనిపించిన లోయెస్ట్ పాయింట్స్కి వెరీ నియర్ టర్మ్లో ఉండడం వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 7% కంటే ఎక్కువగా బిగ్గెస్ట్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి చూసుకున్నట్టయితే 830-40 లెవెల్స్లో ట్రేడ్ అయితే ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ అనేది అయితే చాలా వరకు కరెక్షన్ అయ్యి ఉండింది. సో బ్యాంక్ నిఫ్టీ ఎన్బిఎఫ్సి సెక్టర్ అనేది అయితే ఓవరాల్గా చాలా కరెక్షన్ అయితే కనిపించింది. మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. 13% వరకు 1 మంత్లో బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాల్ అయింది అని చెప్పేసి. సో ఆ 13%ని ఈరోజు ఒక్కటే రోజులో 0.5% వరకు రికవరీ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు ప్యానిక్ బయ్యింగ్ అయితే కనిపించింది. దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఇమేజ్ మీరు చూసినట్టయితే, బీ అలర్ట్ యాజ్ ఎఫ్ఐఐ కవర్డ్ దర్ షార్ప్ పొజిషన్స్ ఎస్టర్డే. సో ఆఫ్టర్నూన్ మార్కెట్స్ మే ర్యాలీ టు 1-2% అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అప్పర్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి 1-2% నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మార్కెట్స్ అనేవి నా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా 3% కంటే ఎబో అయితే ర్యాలీ తీయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉంది డే బిఫోర్ ఎస్టర్డే. సో మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నిఫ్టీ ఫాల్ అయినంతగా బ్యాంక్ నిఫ్టీ అయితే లాస్ట్ 2 డేస్ నుంచి ఫాల్ అవడం లేదు. కాబట్టి నిఫ్టీ కనుక రికవరీ తీసుకుంటే నిఫ్టీ కంటే ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ మూమెంట్ అని చూపించే అవకాశం ఉంది అని చెప్పేసి డిస్కస్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్మోస్ట్ నిఫ్టీ కంటే 1% ర్యాలీని అయితే మనకు చూపించడం జరిగింది. 1270 పాయింట్స్ ర్యాలీని అయితే బ్యాంక్ నిఫ్టీలో చూడడం జరిగింది. ఓకే అండి, ఓకే. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా టెలిగ్రామ్లో మనకి ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే ఎలిస్ బ్లూ 10x మార్జిన్ ఇస్తుంది. అలాగే ఏంజల్ బ్రోకరేజ్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది. జెరోదా అనేది చాలా మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్. జెరోదాలో స్ట్రీక్ గురించి నేను ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఆల్గో ట్రేడింగ్ గురించి. సో చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కాస్త బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. ఈ వీకెండ్లో కనుక ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు కనుక జెరోదాలో అకౌంట్ లేనట్టయితే కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేయండి. దాంట్లో స్ట్రీక్ ద్వారా మంచి ఆల్గో ట్రేడింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో టోటల్లీ ఆటోమేటెడ్ స్ట్రాటజీస్, స్కానర్స్ అనేవి స్ట్రీక్లో ఉన్నాయి. సో దాని గురించిన డీటెయిల్స్ అన్ని కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఒక సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ అనేవి 3% కంటే ఎక్కువగా ర్యాలీ తీసాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది 7% ర్యాలీ తీసింది. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో అంత పెద్దగా ర్యాలీ కనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ కరెక్షన్స్లో కూడా ఇండైసెస్ మాత్రమే పడుతూ ఉన్నాయి, కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సెక్టార్లు అనేవి పడడం లేదు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యొక్క పొజిషన్స్ అనేవి మేజర్ కంపెనీస్లో, నిఫ్టీ ఇండైసెస్లో ఉన్న మేజర్ కంపెనీస్లోనే వీళ్ళ షార్ట్ పొజిషన్స్ అనేవి ఉండేవి. సో వాటిని నిన్న రికవర్ చేశారు కాబట్టి ఈరోజు లాంగ్ సైడ్ బిల్డప్ అనేది అయితే కనిపించింది. ఇది రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ తర్వాత షార్ప్ ఫాల్ అయితే కనిపించదు. మార్నింగ్ సేమ్ ఇదే రోజులాగా గ్యాప్ అప్లో కూడా ఓపెన్ అవ్వచ్చు, కానీ ఆఫ్టర్నూన్లో మళ్ళీ ఫాలింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. సో లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చార్ట్ ద్వారా అర్థం చేసుకుందాం. మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ నిఫ్టీ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. 9050 నుంచి 9100 బిట్వీన్లో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి. సో 9082 పాయింట్స్ దగ్గర ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 17,500 నుంచి 17,650 లెవెల్స్లో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా 17,600 లెవెల్స్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈరోజు నిఫ్టీ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ కరెక్షన్ ఫేజ్లో కనిపించింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ. సో 9004 వరకు ఈరోజు అయితే వెళ్ళడం జరిగింది. లోయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 9000 లెవెల్స్ని బ్రేక్ చేసినట్టయితే మనకి షార్ప్ ఫాల్ అనేది చూసే అవకాశం ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి రికవరీ తీసుకొని 9314 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో 300 పాయింట్స్ ర్యాలీ అనేది అయితే ఈరోజు మార్కెట్లో కనిపించింది. ఇది చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అనమాట. సో నిన్న చూసుకున్న వీడియోలో మనకి రిటర్న్స్ అనేవి ఓవరాల్గా
1 వీక్లో 1 మంత్లో నెగిటివ్గా కనిపించాయి కదా. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీలో 1 వీక్లో 2.74% పాజిటివ్గా కనిపిస్తుంది. మంత్లీ రిటర్న్ చూసుకున్న 0.35% పాజిటివ్గా కనిపించడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఓవరాల్గా నిన్న కూడా నెగిటివ్గా ఉండేది. ఈరోజు 7% వరకు ర్యాలీ తీసిన తర్వాత 1 వీక్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 4.88% పాజిటివ్గా కనిపిస్తుంది. మంత్లీ రిటర్న్స్ అనేవి నెగిటివ్గా ఉన్నప్పటికీ రేపు ఈ రికవరీ అనేది ఉండవచ్చు. రేపు ఇంత షార్ప్ ర్యాలీ ఉంటుందా అంటే లేదండి, ఇంత షార్ప్గా ర్యాలీ ఉండకపోవచ్చు. కాకపోతే పాజిటివ్ సైడ్ ట్రేడింగ్ అయ్యి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మంత్లీ ఎక్స్పైరీ అనేది పాజిటివ్గా ఉండబోతుంది అనేది ఈరోజు ఇండికేషన్ వల్ల మనకు అర్థమవుతుంది. సో నిఫ్టీ 50 యొక్క ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న మన ఎస్జిఎక్స్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే కాస్త మనకి 9300 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అయింది కదా నిఫ్టీ అనేది 315 లెవెల్స్లో. ఇప్పుడు మాత్రం మనకి 9243 లెవెల్స్లో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ అనేది ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్టయితే కాస్త కరెక్షన్లో కనిపించింది. కాకపోతే ఆ కరెక్షన్ అనేది టెంపరీగానే ఉండింది. సో ఓపెనింగ్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయ్యింది, తర్వాత మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో ఎఫ్ఐఐ డిఐ డాటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ 334 crores సేల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 2400 crores బై చేయడం జరిగింది. కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో చూడండి 1664 crores బయ్యింగ్ ఉంటే ఇండెక్స్ ఆప్షన్స్లో 1664 crores బయ్యింగ్ ఉంది. స్టాక్ ఫ్యూచర్స్లో 911 crores బయ్యింగ్ ఉంటే అలాగే స్టాక్ ఆప్షన్స్లో 36 crores సెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బయ్యింగ్ సైడ్ అయితే హయ్యెస్ట్ అమౌంట్ కనిపిస్తూ ఉంది కాబట్టి రేపు కూడా మంచి ర్యాలీ అనేది అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మంత్లీ డాటా చూసుకున్నట్టయితే 10,000 crores నెట్ సెల్లర్స్గా ఎఫ్ఐఐస్ ఉన్నారు, 11,000 crores నెట్ సెల్లర్స్గా నెట్ బయ్యర్స్గా డిఐఎస్ ఉన్నారు. సో మనకి నిఫ్టీ 50 యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే చూడండి చాలా మంచి అప్పర్ మూవ్ అయితే కనిపించింది. సో మే 18న ఏదైతే డౌన్ఫాల్ కనిపించిందో అంత పెద్ద క్యాండిల్ అనేది మనకి ఈరోజు ఆల్మోస్ట్ అదే సైజ్ క్యాండిల్ అనేది ఈరోజు అప్పర్ సైడ్లో కనిపించింది. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 9150 లెవెల్స్ని లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక అప్పర్ సైడ్ మూవ్మెంట్ అనేది చాలా బాగా ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి సో 9150 లెవెల్స్ని ఈరోజు స్ట్రాంగ్గా బ్రేక్ చేయడం జరిగింది. 9350 లెవెల్స్లో ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. సో 9350 లెవెల్స్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. అదేవిధంగా 9450 లెవెల్స్ అనేవి ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో సపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి 9150 లెవెల్స్లోనే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అది రెసిస్టెన్స్ పాయింట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 9030 లెవెల్స్లో కనిపిస్తుంది. సో రేపు మాత్రం థర్స్డే రోజు మాత్రం 9000 కంటే బిలో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ 9000 కంటే బిలో వెళ్ళింది అంటే కనుక మార్కెట్లో మళ్ళీ చాలా ఫాల్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో జూన్ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటే జూన్ సిరీస్ అనేది మనకి ఫ్రైడే రోజు డాటాను బట్టి అర్థమవుతుంది. కాకపోతే జూన్ సిరీస్లో కూడా పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశాలు ఉంది అని కనిపిస్తూ ఉంది. మనకి 15 minutes చార్ట్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ ర్యాలీ అయితే ఇక్కడ కనిపించింది. ఓపెన్ 9000 లెవెల్స్లో ఓపెన్ అయినప్పటి నుంచి మనకి ఎవ్రీ 15 minutes క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ పాజిటివ్గానే కనిపించింది. జస్ట్ 3 or 4 క్యాండిల్స్ మాత్రమే మనకి రెడ్డిష్గా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా మంచి బుల్లిష్ ప్యాటర్న్ అయితే మనకి ఈరోజు కనిపించింది మార్కెట్లో. 9150 లెవెల్స్ని చూడండి మనకి లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఇక్కడ రెసిస్టెన్స్గా ఉండింది కదా. సో దీన్ని బ్రేక్ చేసింది మనకి ఇప్పుడు 9315 లెవెల్స్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 350 అనమాట. సో రేపు కనుక 9350 కంటే ఎబో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఎబో ఓపెన్ అయితే కనుక మనకి ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్ ఏర్పడింది చూడండి. సో మే 16th 15th మధ్యలో ఏదైతే 9380 లెవెల్స్ నుంచి 9200 లెవెల్స్ వరకు ఈ 2 క్యాండిల్స్ మధ్యలో ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఈరోజు మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో చూడండి హాఫ్ ఫుల్ అయితే కనిపించింది. సో రేపు కనుక 350 లెవెల్స్ని టచ్ చేసి అప్పర్ సైడ్లో ఓపెన్ అయితే మనకి 400 లెవెల్స్ని 450 లెవెల్స్ని మనకి టచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మేబీ ఇదే గనక ప్యానిక్ బయ్యింగ్ అనేది ఉంటే గనక 9500 లెవెల్స్ని కూడా టచ్ చేయవచ్చు. కాకపోతే ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి 9500 దగ్గర ఎక్కువ కాల్ రైటర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. సో 9500 కంటే ఎబోన్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. 9500 కంటే బిలో క్లోజ్ అవ్వచ్చు.
9300 నుంచి 400 బిట్వీన్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే క్లోజ్ చేయట్లేదు అని దాదాపుగా లాస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ ట్రయాంగిల్ లైన్ని టోటల్గా బ్రేక్ చేస్తూ దానికి టచ్ కాకుండానే అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అప్పర్ సైడ్లో ఎంత మంచి ర్యాలీ కనిపించింది చూడండి, 7.5% ర్యాలీ అనేది కనిపించింది. సో ప్రీవియస్ 18th రోజున ఏదైతే క్యాండిల్ ఉందో అదే క్యాండిల్ రేంజ్లో ఈరోజు మనకి బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఆ క్యాండిల్ ఓపెన్ పొజిషన్ని క్లోజ్ అయ్యేంత వరకు ఈ క్యాండిల్ ఏదైతే ఓపెన్ ప్రైస్ ఉందో 18,800 లెవెల్స్లో ఓపెన్ ప్రైస్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ చూడండి. సో ఆ లెవెల్స్ని క్లోజ్ చేసేంత వరకు మనకి దీంట్లో బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపించట్లేదు అనమాట. సో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఈ క్యాండిల్ కంటే బిలోనే ట్రేడ్ అయ్యాయి. సో ఈ క్యాండిల్ కంటే ఎబో క్లోజ్ అయినప్పుడే మనకి బుల్లిష్ ట్రెండ్ అనేది ఉంది అని చెప్పొచ్చు. ఈరోజు 7.5% ర్యాలీ వచ్చినా కూడా మే 18th యొక్క క్యాండిల్ని అయితే ఓవర్టేక్ చేయలేకపోయింది, క్రాస్ చేయలేకపోయింది. కానీ రేపు మేబీ ఈ క్యాండిల్ని క్రాస్ చేయవచ్చు. 19,200 లెవెల్స్లో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 19,370 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. రేపు కనుక 19,000 ఎబో కనుక మార్కెట్ ఓపెన్ అయితే, ఈరోజు 19,000 అయితే టచ్ చేయలేకపోయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే 19,000 కంటే ఎబో అయితే వెళ్ళలేకపోయింది. సో రేపు 19,000 కంటే ఎబో ఓపెన్ అయినట్టయితే 200 లెవెల్స్లో మనకి 19,200 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపించవచ్చు. 370 లెవెల్స్లో సెకండ్ రెసిస్టెన్స్ కనిపించవచ్చు. మనకి నిఫ్టీ కంటే ఎక్కువగా ర్యాలీ తీసే అవకాశం అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి చాలా కరెక్షన్ అయి ఉంది కాబట్టి. సో సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే 18,710 లెవెల్స్ అనేవి ఇమీడియట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. 18,150 లెవెల్స్ అనేవి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్గా కనిపిస్తూ ఉంది. సో 15 మినిట్స్ చార్ట్ చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అయితే కనిపించింది. 17,430 లెవెల్స్లో మనము సపోర్ట్ ఉంటుంది అనుకున్నాం. సో ఆ లెవెల్ కంటే ఎబో ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత 18,200 లెవెల్స్లో ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ఉందో దాన్ని కూడా బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్లో మూవ్ అవడం అయితే కనిపించింది. సో డౌ జోన్స్ చూసుకున్నా కూడా మిక్స్డ్ కనిపిస్తూ ఉందండి. నాస్డాక్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటే డౌ అండ్ S&P 500 అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. అలాగే యూరప్ మార్కెట్స్ చూసుకున్నా కూడా 1% కంటే ఎక్కువగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. ఆసియన్ మార్కెట్స్ అనేవి కూడా మిక్స్డ్ కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తూ ఉంది. కానీ మన మార్కెట్స్ అనేవి ప్రీవియస్ యూరోపియన్ మార్కెట్స్ డౌ జోన్స్ పర్ఫామ్ చేసినంత పాజిటివ్నెస్ అయితే ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ టైంలో మనకి వ్యాక్సినేషన్ న్యూస్ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, యూరోపియన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ 3% వరకు ర్యాలీ తీసినా కూడా మన మార్కెట్స్ అనేవి ఈ షార్ట్ సెల్లింగ్ వల్ల మనకి మార్కెట్స్ అనేవి ఫార్వర్డ్గా మనకి ముందుకు వెళ్ళలేకపోయాయి. కాకపోతే ఇప్పుడు ఈరోజు మాత్రం ఆ ర్యాలీ అనేది అయితే కనిపించింది. రేపు కూడా 1 to 1.5% వరకు ర్యాలీ అనేది కనిపించే అవకాశాలు ఉంది. కాకపోతే ఎక్స్పైరీ డే కాబట్టి చాలా కాషియస్గా ఉండండి. అలాగే సెకండ్ హాఫ్లో మళ్ళీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈరోజు ఆప్షన్స్ ప్రీమియం చూసుకున్నట్టయితే మైండ్ బ్లోయింగ్ అండి. 19,000 లెవెల్స్లో నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ చూసుకున్నట్టయితే 250, 300 లెవెల్స్లో కనిపించింది. సో 1 డే బిఫోర్ ఇంత హైయెస్ట్ ప్రీమియం ఉండడం అనేది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు హైయెస్ట్ ప్రీమియంలో సెల్ చేశారు ఆప్షన్స్ని. సో వాళ్ళు కరెక్ట్ చేయడానికి మార్కెట్స్ని డౌన్ సైడ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే మార్కెట్ అనేది మాత్రం పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఓవరాల్గా బై సైడ్ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు. హైయెస్ట్ ప్రీమియంలో మీరు బై సైడ్ తీసుకొని తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కండి. ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ. అలాగే ఇప్పుడున్న ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా కనిపిస్తూ ఉన్నాయి వాలిటాలిటీ పరంగా చూసుకున్నా కూడా. సో రేపు వీకెండ్ ఎక్స్పైరీ స్ట్రాటజీ అని చెప్పేసి నేను చాలాసార్లు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే 1 to 130 బిట్వీన్లో మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళైతే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 19,000 లెవెల్స్లో కనుక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అంటే 100 ఎబో సైడ్ స్ట్రైక్ ప్రైస్ని 100 బిలో సైడ్ స్ట్రైక్ ప్రైస్ని చూసుకున్నట్టయితే అరౌండ్ 15 to 20 రూపీస్లో ఎప్పుడైతే ప్రీమియం ఉంటుందో అప్పుడు కనుక మీరు 2 సైడ్స్ బై చేస్తే మీరు 3,000 రూపీస్ ఆల్మోస్ట్ 5,000 to 6,000 రూపీస్ని రిస్కీగా తీసుకున్నట్టయితే ఐదర్ వేస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ 100 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళినా కూడా మీకు 15 రూపీస్ ప్రీమియం అనేది 60-80 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 100 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్ సైడ్ మీరు కాల్ సైడ్ లాస్ అయితే పుట్ సైడ్ ప్రాఫిట్స్ వస్తాయి, పుట్ సైడ్ లాస్ అయితే కాల్ సైడ్ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. తక్కువ క్వాంటిటీతో తక్కువ రిస్క్తో
మీరు తక్కువ అమౌంట్తో ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే కనుక దాదాపుగా చాలాసార్లు ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుందో అప్పుడు ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవ్వదు. కానీ వాలిటాలిటీ ఉన్న మార్కెట్లో మాత్రం ఈ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా 2 o'clock లెవెల్లో మీరు చూసినట్టయితే 20 రూపీస్ కంటే ఎక్కువ ప్రీమియం ఉన్నట్టయితే అవాయిడ్ చేయండి. బిలో 20 రూపీస్ ప్రీమియం అనేది 100 స్ట్రైక్ ప్రైస్ లెవెల్స్లో కనిపించినట్టయితే మీరు దాంట్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా రిస్కీ అండి. కాకపోతే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి అనేది అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్స్ ఓన్ రిస్క్. మనీ అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్.